ఉద్యోగులు మరింత స్వేచ్ఛగా సమర్థవంతంగా పనిచేయడానికి ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఉన్న సర్వీస్ సమస్యలు పరిష్కారం అయితే వారు మరింత స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడానికి దోహదపడుతుందని చెప్పారు. ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్, పెన్షన్ సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు తదితర సమస్యలపై విజ్ఞాపనలు ఉద్యోగుల గ్రీవెన్స్ నందు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. శుక్రవారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో 14 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కలెక్టరేట్ ఏవో కె కాశీ విశ్వేశ్వరరావు ఉన్నారు. ఒకసారి 3 months ఒకసారి కావాలి సార్. నేను సెక్రటరీ ఆఫీస్ ఏదో రిపీట్ అవుతుంది. మేము ఏదో చెబుతున్నాం, పైకి రాస్తున్నాం, పైకి ఇల్లు పెడుతున్నాం, అది రెక్టిఫై అవ్వట్లేదు సార్. అది రెక్టిఫై అవ్వట్లేదు. ఏంటి కేసు? మీ డిసిప్లినరీ ఎంక్వైరీ ఆఫీసర్ ఫైనల్గా ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేశారా? మీరు అప్పుడు డ్రాపింగ్ ప్రొసీడింగ్ ఇచ్చారా ఇవ్వలేదా? ఆయనకి ఎండి ఇచ్చారు, మీకు ఇవ్వలేదా? కాంటాక్ట్ అడ్రస్ టెక్నీషియన్ మొత్తం 40 మెంబర్స్ సార్. డిఫరెంట్ టెక్నీషియన్ సార్, బయోమెడికల్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్స్ కూడా మేము టైం టు టైం శాలరీ తీసుకెళ్ళిపోతాం సార్. టైంకి రాలేదు కానీ శాలరీ వస్తుంది. 2 months ఒకసారి, 3 months టైం కంటే అసలు అది 3 months ఒకసారి, 4 months ఒకసారి సార్. చాలా వస్తుంది. యాప్ కాసా కాదా? కాదు సార్, కాంట్రాక్ట్ సార్.